ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళాకి దాదాపు 40,00,00,000 మంది భక్తులు వస్తారని ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే అంచనా వేసింది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. కానీ అనూహ్యంగా ఇక్కడ సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ఈ ప్రచారం జరగడం, అలాగే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం 144 సంవత్సరాల తర్వాత ఇలాంటి గడియలు రావడం, అంటే అరుదైనటువంటి గ్రహాల కలయిక రావడంతో ఈ యొక్క మహాకుంభమేళాకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. దాంతో ఇప్పటికే 55,00,00,000 మంది 56,00,00,000 మంది అయితే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మరో 5-6,00,00,000 మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 26వ తారీఖు వరకు మహాశివరాత్రి వరకు అయితే ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత అక్కడతో ముగిస్తారు ఈ యొక్క మహాకుంభమేళాని. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా భక్తులు స్నానాల వీడియోలు కూడా చాలామంది వీడియోలు షూట్ చేసి వాటిని విక్రయిస్తున్నట్లుగా అయితే కొత్వాల్ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొత్వాల్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. దీని గురించి కూడా మెటా సహాయం కోరారు పోలీసులు. అలాగే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఆధారంగా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోలను అయితే విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారి యొక్క వివరాలు కూడా పోలీసులు పట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఆ విషయాల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి మొదట్లో కుంభమేళ మొదలైనటువంటి మొదట్లోనే ఒకడు ఈ వీడియోలో అప్లోడ్ చేసి అలాగే అప్లోడ్ చేయడంతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వాడి మీద కేసు అయింది. వాడిని ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోల్ని విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే పోలీసులు అయితే వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు. అంటే ఇది కావాలని కొంతమంది ఇలాంటి వీడియోలు తీయడానికే అక్కడ ప్రయాగ్రాజ్లో ఒక గ్రూపు, ఇక్కడైతే 2 గ్రూపులు దొరికాయి. ఏది ఇన్స్టాగ్రామ్లో. అంటే ఎంతమంది ఈ మహిళా వీడియోల్ని మహిళల స్నానాలని వీడియోలు తీయడానికి ఎంతమంది పనిగట్టుకున్నారో చూడండి. అంటే ఎలాగైనా సరే ఈ యొక్క మహాకుంభమేళ అపవిత్రం చేయాలని కొన్ని గ్రూపులు, ఎన్నో పార్టీలు, దీనికి ఈ యొక్క పేరు రాకుండా చేయాలని పార్టీలు, ఇంకా వెధవలు ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో పనికిమాలిన వెధవలు, వాళ్ళందరూ కూడా ఇలాగ వీడియోలు తీసి బ్రతుకుతూ ఇటు ఒకవైపు హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయాలని ఇలాంటి వెధవలు, వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్నటువంటి చెత్త వెధవలు చాలామంది ఉన్నారు అక్కడ. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్న ఏది కూడా జరగడం లేదు. అయినా సరే వాళ్ళ దిష్టికి అప్పుడు తొక్కిసలాట్లో 30 మంది చనిపోయారు. అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా 18 మంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటనలే. ఇదే కాకుండా ప్రయాగ్రాజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు కూడా మన ఏపీకి సంబంధించినటువంటి, మన తెలుగు వారికి సంబంధించినటువంటిది కూడా ఒక వ్యాన్ యాక్సిడెంట్ జరిగింది. అందులో 7 చనిపోయారు. ఈ 3 సంఘటనలతో వాళ్ళ యొక్క దిష్టి ఏదైతే ఉందో దిష్టి తగిలిందని నేనైతే నమ్ముతాను. ఈ చెత్త వేధవులందరూ కలిసి ఎలాగైనా సరే ఈ యొక్క ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాని ఏదైనా సరే ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి అనేక కుళ్ళులు కుతంత్రాలు అయితే చేయడం జరిగింది. చివరికి మమతా బేగం కూడా చివరికి ఏం చేయాలో తెలియక, ఎలాగ విమర్శించాలో తెలియక పెద్ద సంఘటనలు జరగకపోవడం వల్ల ఈ 2 సంఘటనల్ని పరిగణలోకి తీసుకొని అది మహాకుంభమేళ కాదు మృత్యు కుంభమేళ అంటూ చివరికి అసెంబ్లీలో కూడా విమర్శించడం జరిగింది. దానికి తగ్గట్లుగానే యోగి ఆదిత్యనాథ్ అయితే గట్టి కౌంటరీ ఇచ్చారు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. అంటే ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నాయో చెబుతున్నాం. కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా వచ్చి కనీసం మహాకుంభమేళాలో స్నానం చేయలేదు. అయోధ్య రామ్ ఏదైతే ఉందో విగ్రహ ఆ రోజు ప్రతిష్ఠ ఏదైతే ఉందో అయోధ్యలో రామలల్లా ప్రతిష్ఠ, ఆ రోజు కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలేదు. పైగా ఎలాగైనా సరే దీన్ని నిర్మూలిస్తాం, ఎలాగైనా సరే బాబ్రీ మసీదుని నిర్మిస్తాం మేము అధికారంలోకి వస్తాం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అనడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం.